హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. కొందరు విద్యార్థులు పదే పదే ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, కీని పెట్టండి సార్ అని. ఇక్కడ మనకి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులను వరుస క్రమంలో అడిగాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సమానత్వపు హక్కు అనేది వస్తుంది. దాని తర్వాత మనకి ఏం హక్కు వస్తుంది? స్వేచ్ఛ, స్వతంత్ర హక్కు అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత మనకి పీడనాన్ని నిరోధించే హక్కు వస్తుంది. దాని తర్వాత మత స్వతంత్ర హక్కు అనేది వస్తుంది. దాని తర్వాత విద్యా విషయపు సాంస్కృతిక హక్కు రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్కి రాజ్యాంగ పరిహార హక్కు రావడం జరుగుతుంది. నాకు ఇచ్చినటువంటి ఈ బుక్లెట్లో మాత్రం ఒకవేళ చూసుకున్నట్లయితే ఫస్ట్ డి ఉండాలా, దాని తర్వాత సి ఉండాలా, బి ఉండాలా, ఈ ఉండాలా, ఏ ఉండాలా, అట్లా చూసుకోండి. దాని తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ మనకి భారత రాజ్యాంగంలో ఏ అధికరణ అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి సంబంధించి మధ్యవర్తిత్వ పద్ధతిని తెలుపుతుందని క్వశ్చన్ అడిగాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక విధులలో మనం ఒకవేళ చూసుకున్నట్లయితే ఉంటుంది, అది ఆదేశిక సూత్రాలలో కూడా కలిపి ఉండడం అనేది జరుగుతూ ఉంది. అక్కడ ఆర్టికల్ 51D అనేటటువంటిది ఆన్సర్ కరెక్ట్గా మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మళ్ళీ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విషయాన్ని అడిగాడు. అక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయం అయితే ఏంటంటే, అక్కడ మనకి ఇవి స్వాభావికంగా న్యాయబద్ధమైనవి అనేటటువంటిది కూడా కరెక్టే. దాని తర్వాత సి దగ్గర మనకి అవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవని అనడం అనేది జరుగుతుంది. పదే నేను చెప్తా ఉన్నాను, కానీ చాలామంది పిల్లలు నోట్స్ రాసుకోకుండా చదవడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆన్సర్లు అనేది చేయలేరు. కాబట్టి ఇక్కడ మనకి నాకు ఇచ్చినటువంటి కీలో బీసీ అనేటువంటిది మాత్రం కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 17కు సంబంధించినటువంటి విషయం అనేది వచ్చింది. అక్కడ 2 కూడా రైటే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులలో నుంచి మనకి 3 క్వశ్చన్స్ అనేటువంటివి రావడం అనేది జరిగింది. మనకి చాలాసార్లు చెప్పినాడు ప్రాథమిక హక్కులు చాలా జాగ్రత్తగా చదవాలని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ మనకి ఏముందంటే, భారతదేశంలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందంటే భారతదేశ అధ్యక్ష తరహా కంటే పార్లమెంటరీ తరహా పాలనను ఎంచుకుంది అని అంటున్నాడు. దాని తర్వాత ప్రభుత్వ స్థిరత్వం కంటే బాధ్యతాయుత తత్వాన్ని అధికంగా ఎంచుకుంది అంటున్నాడు. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ది మాత్రమే రైట్. భారతదేశం అధ్యక్షత ప్రభుత్వ పరిపాలన కంటే పార్లమెంటరీ తరహా పరిపాలన విధానాన్ని మాత్రమే మనం ఇక్కడ చూసుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ స్థిరత్వం అనేది చాలా ముఖ్యమే, కానీ స్థిరత్వం కంటే బాధ్యతాయుత తత్వం అనేది అక్కడ పదం వాడడం అనేది జరిగింది. కానీ బాధ్యతాయుత తత్వము అనేది చాలా ముఖ్యమే, స్థిరత్వము అనేటువంటిది కూడా 2 కూడా ముఖ్యమన్న విషయాన్ని మీరు ఇక్కడ ఖచ్చితంగా చూసుకోవాల్సింది. దీని తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఏమడిగినాడు ప్రశ్న అంటే, క్యాబినెట్ మిషన్ ప్రణాళిక రూపొందించిన పథకం ప్రకారం రాజ్యాంగ సభను ఏర్పరిచారు. క్యాబినెట్ మిషన్ ప్రకారం ఏర్పాటు చేయడం అని జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్థానాల భౌగోళిక ప్రదేశాన్ని అనుసరించి ప్రాతినిధ్య పద్ధతిలో సీట్లను కేటాయించడం అనేది జరిగింది. అది కూడా రైటే. దాని ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు కేటాయించవలసినటువంటి సీట్లను ప్రధాన 3 వర్గాలైనటువంటి ముస్లింలకు, సిక్కులకు మరియు ఇతరులకు కేటాయించడం అనేది జరిగింది. అక్కడ ABC అనేటువంటివి 2 కూడా రైట్ అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి 1935వ భారత ప్రభుత్వ చట్టం గురించి అడగడం అనేది జరిగింది. అక్కడ మనకి రాష్ట్రాలలో ద్వంద్వ పాలన అనేటటువంటి విషయం అక్కడ మనకి లేదు. కాబట్టి ABD అనేటటువంటిది రైట్ కావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించినటువంటి విషయం. ఈ రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించినటువంటి విషయంలో మనం చూసుకుంటే ఏకు 2 ఉండాలా, బికి 1 ఉండాలా, సికి మనకి ఏముండాలా 4 ఉండాలా, డికి 3 ఉండాలా, ఈకి 5 ఉండాలా. నేను క్లాసులో చెప్పినప్పుడు చాలా సందర్భాలలో మీకు బోధించడం అనేది జరిగింది. మనకి మొత్తం 22 కమిటీలు అనేటటువంటి ఉండడం అనేది జరిగింది. ఆ కమిటీల గురించి ఖచ్చితంగా మీరు చదువుకోవాలని నేను చెప్పడం అనేది జరిగింది. చాలామంది చదివినారో చదవలేదో నాకైతే ఆ విషయం అనేది తెలియదు. దాని తర్వాత ఇక్కడ మనకి చూడండి, రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంత నిర్మాణానికి సంబంధించి ఇవ్వబడినటువంటి కేసుల గురించి అడిగినాడు. అక్కడ కేసులు మాత్రమే పెట్టినాడు, కానీ కేసులకు సంబంధించినటువంటి ఇయర్ అనేటటువంటి అక్కడ మెన్షన్ చేయడం అనేది జరగలేదు. అక్కడ చంపకం దొరై కేసు అనేటటువంటిది 1951లో ఉంది. దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ 7ది మనకి గోలక్నాథ్ కేసు అనేటటువంటిది 1967వ సంవత్సరంలో ఉండడం అనేది జరిగింది. కేశవానంద భారతి కేసు 1973, మినర్వా మిల్ కేసు 1980. అక్కడ DACB అనేది ఉంటుంది. ఇది నాకు వచ్చినటువంటి పేపర్లోది అని మీకు మాత్రం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నా. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక విషయం అనేది ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయం అనేది ఉంది.
ఈ 74వ రాజ్యాంగ సవరణ ఎక్కడ ఉంటుంది? 12వ షెడ్యూల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. షెడ్యూల్ చెప్పిన మీకు 1వ షెడ్యూల్ నుంచి మొదలు పెడితే 12వ షెడ్యూల్ వరకు మొత్తం చదువుకోవాలా మీరు. అక్కడ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన విషయం అడుగుతాడని చెప్పిన నేను ఇక్కడ చెప్పిన. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మున్సిపాలిటీలకు సంబంధించిన విషయం అనేది అడిగాడు. ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన విషయం అన్ని విషయాలు రైటే ఇక్కడ మనకి. నేను చెప్పిన ప్రతి రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏది కరెక్ట్ ఏది కాదని అడుగుతాడు, కొనలాజికల్ ఆర్డర్ అడుగుతాడని చెప్పిన నేను. ఇక మీరు చదివారో నాకు చదవలేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ ABCD అనేటటువంటి మాత్రం రైట్. దీని తర్వాత ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ చూసుకుంటే BP జీవన్ రెడ్డి కమిటీ మరియు జీవన్ రెడ్డి కమిటీ EVMలలో అక్కడ మనకి ఏంది నన్ ఆఫ్ ది అబౌవ్ నోటా ఎంపికను సూచించింది అంటున్నాడు. ఎస్, అది రైటే. తర్వాత EVM బ్యాలెట్ పేపర్లలో నోటా ఎంపిక సుప్రీంకోర్టు ఒక తీర్పు వల్ల చెప్పింది అంటున్నాడు. ఎస్, అది కూడా రైటే. దాని తర్వాత ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆధారంగా దాన్ని పిల్లలు అంటాం అన్నమాట. దీని ప్రకారం ఇక్కడ మనకి ఇక్కడ భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ అంతా ఎక్కడ ఉంటుందంటే మనకి ఎన్నికల సంఘము అనేటువంటి టాపిక్ ఉంటుంది. ఎన్నికల సంఘం పైన కనీసం ఒక 4 క్వశ్చన్లు వచ్చినాయి. ఎన్నికల సంఘం గురించి వచ్చినప్పుడు EVMలు అనేటువంటి వాటి గురించి మీకు చాలా 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 నొక్కి క్లాసులో చెప్పడం అనేది జరిగింది. చాలామందికి నా మెటీరియల్ని PDF కూడా తీసి పంపడం అనేది జరిగింది. మీ దగ్గర ఎవరి దగ్గర PDF ఉంటే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూసుకోండి, అక్కడ ఖచ్చితంగా మీకు ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన మరొక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మనకి ఎన్నికల సంఘంచే ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి మంత్రుల మరియు ఇతర అధికారాలు, అంటే ఎన్నికల సంఘం అనేది ఎన్నికల డేట్ని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాగ్దానాలు అనేటటువంటివి చేయడానికి అవకాశం అనేటువంటిది లేదనమాట. కాబట్టి ఇక్కడ మనకు అక్కడ చూసుకుంటే వాళ్ళు ఏమేమి అక్కడ మనకి ప్రకటించినప్పటి నుండి మంత్రులు ఇతర అధికారులు ఏమేమి చేయరాదని అంటే అక్కడ చూడండి, అక్కడ మనకి ఇచ్చిన BCD అనేటువంటి ఆన్సర్ అనేది అక్కడ మనకి రైట్ అవుతుంది. దాని తర్వాత జిల్లా ప్రణాళిక కమిటీ, మనకు ఆ జిల్లా ప్రణాళిక కమిటీ అనేది మనకి ఎందులో వస్తుంది? 12వ షెడ్యూల్లో భాగంగానే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ జిల్లా ప్రణాళిక కమిటీని ప్రజాస్వామ్యబద్ధం చేయడానికి ఎంతమంది సభ్యులు /జిల్లా స్థాయిలో పంచాయతీల నుండి మున్సిపాలిటీల నుండి ఎన్నిక చేయవలసి ఉంటుందనంటే అది చాలా ఈజీ క్వశ్చను. 4/5 అని చెప్పి మీరు ఖచ్చితంగా గుర్తుకుంచుకోవాల్సింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ వచ్చింది ఇక EVMల గురించి. ఎన్నికల సంఘం గురించి 3వ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఎన్నికల సంఘం గురించి చాలాసార్లు చెప్పిన క్లాసులో 1 గంట సేపు చెప్పిన క్లాసు, కానీ మీరు విన్నరో నాకు తెలియదు. ఇక తర్వాత EVM మొదటిసారిగా 1977లో రూపొందించడం అనేది జరిగింది. అది ఫస్ట్. బీది మాత్రం తప్పది. ఇక 1982లో పైలట్ పద్ధతిగా EVMలను ఎన్నికలు నిర్వహించడానికి ఉపయోగించారు మొట్టమొదటిసారిగా. దాని తర్వాత 2004లో దేశమంతటా ఉపయోగించడం అనేది జరిగింది. అక్కడ బి మాత్రం ఆప్షన్లో ఉండకూడదు. అంటే ACD అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సింది. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించింది జిల్లా జడ్జీలను వీరిచే నియమించబడతారు. అంటే జిల్లా జడ్జీలను ఎవరు నియమిస్తారని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. అంటే జిల్లా స్థాయిలో ఉండేటువంటి జడ్జీలందరినీ కూడా మనకి గవర్నర్ నియమిస్తాడని చెప్పిన నేను. గవర్నర్కు ఉన్నటువంటి న్యాయాధికారాలు అనేటువంటి టాపిక్లో మనకు ఉంటుంది. మీ దగ్గర PDF నా మెటీరియల్ ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మీరు ఇక్కడ చూసుకోండి. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మరో క్వశ్చన్ వచ్చింది. చూడండి, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్ని కనిపిస్తున్నాయో. భారతదేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించినటువంటి కమిటీలను కాలానుగుణంగా అమర్చండి అని అన్నాడు. చెప్పిన చాలా సందర్భాలలో మీకు రాసుకోండి అని చెప్పినా కానీ మీరు నోట్స్ రాసుకోలేదు. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా చూడండి, CABD అనేది ఉంది. అంటే ఇక్కడ మనకి ఏంది, థార్కొండే కమిటీ అనేటువంటిది మనకి ఇక్కడ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత మనకి దినేష్ గోస్వామి కమిటీ 1989లో వచ్చింది. ఓహ్రా కమిటీ అనేది 1993లో వచ్చింది. ఇంద్రజిత్ గుప్తా కమిటీ అనేది 1998లో వచ్చింది. కాబట్టి ఇక్కడ క్రొనాలజికల్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ పెడితే CABD అనేది కావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి చూడండి, సంక్షేమానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. భారతదేశంలో భాషాపర అల్పసంఖ్యక వర్గాల వారి కొరకు ప్రత్యేక అధికారిని ఎవరు నియమిస్తారు? సింపుల్ ఏంది, ఇక్కడ మనకి రాష్ట్రపతి గారు నియమిస్తారు. అది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిసోర్స్ 2011 ఉద్దేశాలకు సంబంధించి క్రింది వాటిని గ్రహింపుము అన్నాడు. అక్కడ ABC మాత్రమే రైట్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి అన్ని రైట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు కొన్ని హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుకోవడానికి
అధ్యయనం సిఫారసు అన్నాడు, రైట్. అది న్యాయ వ్యవస్థలో చేరువను పెంచడం, ఆలస్యం మరియు పాత కేసులను సంఖ్యను తగ్గించడం, తర్వాత వ్యవస్థ నిర్మాణ మార్పు ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించి నిర్వహణ సామర్థ్య ప్రమాణాలను మెరుగుపరచడం. అంటే ఇక్కడ మనకి ఈ మూడు కూడా కరెక్టే కావడం అనేటువంటి జరుగుతున్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సిందే. దాని తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ షెడ్యూల్ కమిషన్స్కి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్ రావడం అనేది జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏసీ మాత్రమే రైట్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ తప్పు వచ్చింది. ఇక్కడ మనకి 338 మాత్రమే అడిగినాడు ఆర్టికల్. ఇక్కడ 338A అనే ఆర్టికల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అనేది తప్పించినాడు కాబట్టి అక్కడ మనకి బి అనేది ఆన్సర్లలో ఉండదు. బి అనేది ఆన్సర్లో లేకుండా చూసుకోండి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ దాని దగ్గర బి అనేది ఉంది, థర్డ్ దగ్గర బి ఉంది, తర్వాత నాలుగో దాని దగ్గర కూడా బి ఉంది. అంటే బి లేకుండా ఎక్కడ ఉందంటే రెండో దాని దగ్గరనే బి లేకుండా ఉందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమని రావడం జరిగిందంటే మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని క్వశ్చన్స్ మాత్రం మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి చూడండి, కేంద్ర సాయుధ పోలీసు దళాలలో సిఏపిఎఫ్లోని ఇవి భాగం అన్నాడు. అంటే ఏబిసి మాత్రమే కరెక్ట్. ఇక్కడ మనకి ఏబిసి మాత్రమే కరెక్ట్. ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, సి ఉంది, డి అనేటువంటిది ఉండదన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సింది. దీని తర్వాత ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏ విధంగా రావడం జరిగిందనంటే 263 ఆర్టికల్ ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది సర్కారీయ కమిషన్. 1990లో దాన్ని ఏర్పాటు చేసినారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సిందే. దీని తర్వాత చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పరిణామాలను వాటి కాలానుగుణంగా ఏర్పాటు చేయండి. కాలానుక్రమంగా రాయమన్నాడు. ఇక్కడ క్రోనలాజికల్ ఇక్కడ మనకి ఇది ఇక్కడ కమిటీలు ఇచ్చిండు. కమిటీల యొక్క ఏర్పాటుని ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళా ఏమంటున్నాడంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. అవి బాగా అభివృద్ధి చెందినాయి. అభివృద్ధి చెందడానికి కొన్ని కమిటీలు సిఫారసు ఇచ్చినాయి. ఆ కమిటీలు ఎప్పుడు ఏర్పడ్డాయి అనేది ప్రశ్న. అంటే ఇక్కడ మనకి చూడండి అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఏముంటుంది అంటే బిఏసిడి అనేది ఉంటుంది మనకి. బిఏసిడి అంటే సింపుల్గా మీరు ఏం గుర్తుంచుకోవాలి, ఇక్కడ జస్టిస్ పూచి కమిషన్ అనేది ఏదైతే ఉందో అది చివరిసారిగా ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ రాజమన్నారు కమిటీ అనేది ఫస్ట్ ఏర్పాటు కావడం జరిగింది. అంటే బి ఫస్ట్ ఉండాలా, డి లాస్ట్కి ఉండాలా, సింపుల్గా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ విధంగా మీరు కొన్ని టెక్నిక్స్ తోటి మీరు చదివినట్లయితే మంచి మార్కులను సంపాదించుకోగలరు. ఇక చూడండి, ఆర్టికల్ల గురించి ప్రతిసారి క్వశ్చన్ వస్తున్నది. పోయినసారి ఏమో మనకి 17, 18, 19, 21 వచ్చింది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసుకుంటే. ఇక్కడ చూడండి 74 ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉంటుంది, రెండో అంశం గురించి తెలియజేస్తుంది. మంత్రి మండలి అనేటువంటిది రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్న విషయాన్ని గురించి. మళ్ళీ 75ది ఏం తెలియజేస్తుంది, ప్రధానమంత్రి నియామకం గురించి తెలియజేస్తుంది. 61వ ఆన్సర్ అనేటటువంటిది ఏం తెలియజేస్తూ ఉంటుంది, ఆర్టికల్ ఏం తెలియజేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనకి 61 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, రాష్ట్రపతి అభిశంసన పద్ధతి గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. తర్వాత 72 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, దీక్షమాభిక్ష గురించి తెలియజేస్తూ ఉంది. సింపుల్లీ ఇది మొత్తం కూడా మనకి కేంద్ర ప్రభుత్వము అనేటటువంటి టాపిక్లోకి వెళ్ళి ఈ ప్రశ్న వచ్చిందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సింది. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని రకాల అంశాలు ఇచ్చినాడు. ఓటు హక్కు వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. తగ్గించారు. ఎప్పుడు తగ్గించారు, 1988లో తగ్గించారు. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారము, 61 రాజ్యాంగ సవరణ ప్రకారం అని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 9వ షెడ్యూల్ ఎప్పుడు చేసారు, 1951 సంవత్సరంలో చేర్చడం అనేది జరిగింది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడు చేసారు, 2019లో చేశారు. సహకార సంఘాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు, 2011లో ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇక ఈ మహిళలకు సంబంధించినటువంటి బిల్లు ఎప్పుడు చేశారు, ఇక్కడ 2019లో చేశారు. అంటే ACDEB అనేటటువంటిది మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సిందే. ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్. దీని తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఈ సుప్రీంకోర్టు తన వివిధ తీర్పులలో ప్రకరణను 21వ భాగంలో భాగంగా విశదీకరించిన హక్కులు ఏవి అన్నాడు. ఇక్కడ ABCD అంటే 21వ భాగంలో కొన్ని కేసులకు తీర్పులు చెప్పిందట. ఏమేమి తీర్పులు చెప్పిందంటే ప్రతి వ్యక్తికి మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పింది, మంచి కీర్తి ఉండాలని చెప్పింది, విదేశాలకు వెళ్ళాలని చెప్పింది, వైద్యుల సలహాలు తీసుకోవచ్చు అన్నటువంటిది కూడా చెప్పింది అనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఏం చేయాలా,
గుర్తుకు ఉంచుకోవాల్సింది. ఇది దీనికి సంబంధించింది. దీని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ షెడ్యూల్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. 7వ షెడ్యూల్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ మనకి ఉమ్మడి జాబితా లేదా రాష్ట్ర జాబితాలో చేర్చబడని ఏ విషయం పైన అయినా సరే పార్లమెంటు అనేటువంటిది ఏం చేయొచ్చంట, రాష్ట్ర శాసనసభలు చట్టం చేయొచ్చంట. దాని తర్వాత రాష్ట్ర శాసనసభ ఉమ్మడి జాబితాలోని ఏ అంశం పైన చట్టం చేసే హక్కు అనేది ఉంది. ఉమ్మడి జాబితాలో ఎక్కువ అధికారాలు ఎవరికి ఉంటాయనంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఏ అనేటటువంటిది మాత్రమే రైట్ ఆన్సర్ అని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుకుంచుకోవాల్సింది. ఇక్కడ మళ్ళా న్యాయ సమీక్ష అధికారం అనేటటువంటి దాని గురించి ఇచ్చిండు. అందులో తప్పుగా ఉన్నది ఏందని అడిగాడు. అంటే ఇక్కడ మనకి న్యాయ సమీక్ష అధికారం అనేది 134వ ఆర్టికల్ కాదు తెలియజేసేది, 137వ ఆర్టికల్ అనేది తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి తప్పుగా ఏది ఇచ్చినాడంటే రెండోది తప్పుగా ఇవ్వడం అనేది జరిగిందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సిందే. తప్పు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ రిట్స్ గురించి ఇచ్చినాడు. మనకి ఏబిఎస్ కార్పస్ మాండమాస్ షేర్షేరారి కోవారెంటో ప్రోహిబిషన్ ఇచ్చినాడు కదా, అది కూడా ఇచ్చినాడు. రేపు కీలో మీకు ఇంకా మళ్ళీ మంచి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఇది మనకు సంబంధం లేదు. ఇది ఇంకొక క్వశ్చన్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 12వ షెడ్యూల్ గురించి, ఈ 12వ షెడ్యూల్ గురించి మనకి ఏమి ఇచ్చినట్టంటే ఈ 12వ షెడ్యూల్ అనేటటువంటి దానిని 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. ఈ 12వ షెడ్యూల్లో 28 అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు మొత్తం మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టచ్చు. 18 రకాల అంశాలు ఉంటాయి అందులో. అంటే ఏబిసిడి అని అన్ని ఈ పనులు చేయాలి. మొత్తం మున్సిపాలిటీ అనేది ఈ పనులు చేయాలి, ఏ పనులు చేయాలా ఏ పనులు చేయకూడదు అన్న విషయాన్ని గురించి అక్కడ మనకి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించినటువంటిది. దీని తర్వాత మానవ హక్కుల కమిషన్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. మీకు నోట్స్ ఇచ్చిన, నేను అందరికీ నోట్స్ ఇచ్చిన, ఎంతమంది చదివారో ఎంతమంది చదివారో నాకు తెలియదు. ఇక్కడ మనకి అక్కడ మనకి ఏంటంటే ఇది 1995లో ఏర్పాటు చేశారు అన్నాడు. 1995లో ఏర్పాటు చేయలేదు ఫ్రెండ్స్. అక్కడ దానికి 1995 నుంచి పూర్తిగా అమలైంది. దాన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడనంటే 1993లో ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అంటే అక్కడ ఆ ఏ అనేది లేకుండా 2 ఉండాలి ఆన్సర్. ఏముంటుంది, బీసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ బీసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోండి ఫ్రెండ్స్. దీని తర్వాత ఇక్కడ మనకి ఏముందంటే ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్వశ్చన్ అడిగిండు. 164వ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రాలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉంటాడు అన్నారు. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ నియమిస్తాడు. అక్కడ జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలలో మాత్రమే ఉంటారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సిందే. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే మీకు అవగాహన కోసం మాత్రమే కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకు ఉంచుకోవాల్సిందే. మీకు మరికొన్ని ప్రశ్నలు అనేటువంటివి రేపు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి.